ఉమామహేశ్వరరావు అనే వ్యక్తిపై హత్యాయత్నం కేసులో నిందితులు పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు మాట్లాడుతూ ఓ స్థలం విషయమై ఉమామహేశ్వరరావు అనే వ్యక్తిని నిందితులు హత్యాయత్నం చేశారని బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజీ ఆధారంగా 4 నిందితులు అరెస్టు చేశామని చెప్పారు. మరొక వ్యక్తి పరారీలో ఉన్నారన్నారు. త్వరలోనే అతన్ని కూడా అరెస్టు చేస్తామని వెల్లడించారు. ఇందులో ముఖ్యంగా ఈ కంప్లైంట్ ఇస్తూ కొన్ని కోర్టులో కూడా వ్యాజ్యాలు నడుస్తున్నాయి. అదేవిధంగా మున్సిపల్ కమిషన్లో కూడా కొన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి. కీప్ ఇట్ అసైడ్ అంటే దానికి సంబంధం లేకుండా ఈ మధ్యన ఈ గండూరు ఉమామహేశ్వర శాస్త్రి యూట్యూబ్లో కొన్ని పోస్ట్ చేస్తున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ, అదేవిధంగా గౌతమ్ రెడ్డిని దానికి బాధ్యుని చేస్తూ కొన్ని వీడియోస్ వదిలారు. ఆయన తన భూమిని కబ్జా చేశారని మనం పెట్టి ఒక కేసు నమోదు చేయడం జరిగింది. 6వ తేదీ నమోదు చేయడం జరిగింది. అయితే కొన్ని అస్టానిషింగ్ ఫ్యాక్ట్స్ బయటకు వచ్చాయి. ముఖ్యంగా వాస్తవానికి 31వ తారీఖున రాత్రి 8:49 కూడా ఈయన నా మీద అటాక్ జరిగిందని చెప్పేసి ఆ ఫిర్యాదులు చెప్పారు. సో ఆ దగ్గరలో ఉన్న అదే సమయంలో అక్కడ ఒక బీఆర్టీఎస్ రోడ్లో ఒక హోండా జాజ్ కార్ AP21BF 53555 అనే హోండా జాబ్ కార్ కూడా కనిపిస్తూ ఉంది. సో వీటన్నిటి బేస్ చేసుకొని మోరోవర్ ఈయన దగ్గర నుంచి, ఈ గండూరు ఉమామహేశ్వర శాస్త్రి దగ్గర నుంచి ఒక సెల్ ఫోన్ని వాళ్ళు తస్కరించడం జరిగింది.